హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోలీస్ డ్రెస్ వేసుకోవాలని, ఖకీ యూనిఫామ్తో సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇది సరికొత్త సువర్ణావకాశం. మీరు వింటున్నది నిజమే. తెలంగాణలో భారీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నుంచి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సరిగ్గా 7 నెలల్లో ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్టులు, మెయిన్స్ పూర్తి కానున్నాయి. మరి ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి, అర్హతలేంటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈసారి పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు శాఖలకు సంబంధించి మొత్తం 4 నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఒక్కసారి ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయో క్లియర్ చూద్దాం. 148 పోస్టులు కానిస్టేబుల్, 3,697 పోస్టులు కానిస్టేబుల్, 1,052 పోస్టులు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, 1,380 పోస్టులు ఎస్పీఎఫ్ ఎస్ఐ, 44 పోస్టులు ఫైర్ ఫైటర్స్, 751 పోస్టులు. చూసారా ఫ్రెండ్స్? ముఖ్యంగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. సరే, అసలు ఈ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు, ఎంపిక విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ 3 ప్రధాన దశల్లో అభ్యర్థుల వరపోత జరగనుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారే తదుపరి దశకు వెళ్తారు. రెండవ దశ శారీరక దారుఢ్య పరీక్షలు. దీనిలో ఎండ్యూరెన్స్ టెస్టులు, పరుగుపందెం వంటివి మరియు మెజర్మెంట్స్, ఎత్తు, ఛాతీ మొదలైనవి ఉంటాయి. మూడవ దశ మెయిన్స్ పరీక్ష. ఫైనల్గా మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించి తుది జాబితా తయారు చేస్తారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత పరీక్షల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సరిగ్గా ఏడాదిలోపే మెయిన్స్ పరీక్షలు ముగిసే అవకాశం ఉంది కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చాలా మందిలో వచ్చే డౌట్, ఇంత తక్కువ సమయంలో సిలబస్ ఎలా కవర్ చేయాలి అని. పోలీస్ డ్రెస్ వేసుకోవాలనే మీ కలను నిజం చేసుకోవడానికి ఇదే కదా సరైన సమయం. ఇప్పట్నుంచే సరైన ప్రణాళిక, సమయపాలన పాటిస్తూ ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కావడం ఖాయం. కొన్ని టిప్స్ పాటించండి. సిలబస్ మరియు ప్రీవియస్ పేపర్స్. ముందుగా ఎస్ఏ మరియు కానిస్టేబుల్ సిలబస్ను పూర్తిగా విశ్లేషించండి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి వెయిటేజీ ఎక్కువగా ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. డైలీ టైం టేబుల్. రోజువారీగా కనీసం 6 నుండి 8 గంటలు కేటాయించేలా ప్లాన్ చేసుకోండి. అడ్మిటిక్, రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్కు సమాన ప్రాధాన్యత ఇవ్వండి. ఫిజికల్ ఫిట్నెస్. కేవలం రాత పరీక్షే కాకుండా రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయటం అలవాటు చేసుకోండి. మెయిన్స్తో పాటు ఫిజికల్ టెస్టులకు సమానంగా కష్టపడాలి. ఫ్రెండ్స్, అధికారిక వెబ్సైట్ tslprb.in లో త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ తేదీలు, పూర్తి నోటిఫికేషన్, పీపీడీఎఫ్, వయసు పరిమితి మరియు విద్యార్హతల వివరాలు అప్డేట్ చేయబడతాయి. అప్లై చేసే ముందు మీ సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకండి. అధికారిక వెబ్సైట్ సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మా టీం మీకు రిప్లై ఇస్తుంది. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు క్లాసుల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.